హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా జాతీయ కన్వీనర్గా విశాఖ నగరానికి చెందిన ఆల్ఫా హోటల్ యజమాని కృష్ణ నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు విశాఖ నగరంలో ఇతర కార్యవర్గ సభ్యులతో కలిసి ఆల్ఫా కృష్ణ సమావేశం నిర్వహించారు. ప్రజలకు, ముఖ్యంగా స్త్రీలకు ఎటువంటి సమస్యలు ఎదురైనా, స్త్రీల పట్ల ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తించినా వారిపై తక్షణమే తమ సంస్థ తగు చర్యలు తీసుకుంటుందని, నిందితులకు శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా హ్యూమన్ రైట్స్ పేర్లు చెప్పి ఎటువంటి అసంకల్పిత చర్యలు చేపట్టినా, సంఘ విద్రోహ చర్యలు చేసినా వారిపై తగు చర్యలు తీసుకుంటామని ఆల్ఫా కృష్ణ హెచ్చరించారు. మానవ హక్కుల రాష్ట్ర జాతీయ నాయకులకి అందరికీ కూడా వేదికను అలంకరించినటువంటి హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. ముఖ్యంగా ఈరోజు హ్యూమన్ రైట్స్ జాతీయ కన్వీనర్గా నన్ను నియమించి నాకు ఈ బాధ్యతలు అప్పచెప్పినటువంటి పెద్దలు, జాతీయ ఫౌండర్ కమ్ చైర్మన్ అయినటువంటి చెన్నుపాటి శ్రీకాంత్ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. మరొక వ్యక్తి జాతీయ జనరల్ సెక్రటరీ నందం నరసింహారావు గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మరొక వ్యక్తి తమ్ముడు సౌత్ ఇండియా జనరల్ సెక్రటరీ తమ్ముడు చారి గారికి కూడా ఈ సందర్భంలో ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ముఖ్యంగా ఈ బాధ్యత భారతదేశంలో భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కుల్ని సక్రమంగా నిర్వహించినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన భారత రాజ్యాంగం ద్వారా సంక్రమించినటువంటి హక్కుల్ని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశంలో హక్కులు అనుభవించే వాళ్ళు చిక్కుల్లో పడేస్తున్న ఈ తరుణంలో భారతదేశ హక్కుల పరిరక్షణ కోసం పోరాటం సాగిస్తున్నటువంటి సంస్థే హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా అని సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నా. శ్రీకాంత్ గారి సారథ్యంలో, నరసింహారావు గారి సారథ్యంలో, చారి గారి ఆధ్వర్యంలో మరి అనేకమైనటువంటి విశాఖ జిల్లాలో ఉన్నటువంటి మా నాయకులు, నా నాయకులు, మా అందరి నాయకులు వారి ఆధ్వర్యంలో అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ, ఏ సేవ చేసినా, ఎవరు ఏ పందాలో వెళ్ళినా అంతిమంగా కావలసింది ప్రజలకు న్యాయం. ఆ న్యాయం చేయడంలో ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గాన్ని ఎన్నుకుంటారు. కాబట్టి మేము మానవ హక్కుల సంఘం అనే మార్గాన్ని ఎన్నుకున్నాం. కాబట్టి ఈ సందర్భంగా మీకు నేను తెలియజేసేది ఏంటి అంటే, ఇంట గెలిచి రచ్చ గెలవాలనే సామెత ఒకటి ఉంది. జాతీయ కన్వీనర్గా నా మీద ఒక పెద్ద బాధ్యత ఉన్నప్పటికీ మొట్టమొదటిగా విశాఖ జిల్లాలో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియాని ఈ రాష్ట్రంలోనే అత్యధిక నాయకత్వం, సభ్యత్వం కలిగిన సంస్థగా విశాఖ ఉమ్మడి జిల్లాల్లో తీర్చిదిద్దడమే నా ముందున్నటువంటి ప్రధాన కర్తవ్యం.